మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివితే దేశంలో ఆల్మోస్ట్ 1.5 lakh నీ సర్జరీస్ జరుగుతున్నాయి అండ్ 75,000 అట్లా హిప్ రీప్లేస్మెంట్ జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ అని చెప్పేసి అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? అంటే హైయెస్ట్ అమెరికాలో ఉంది ప్రస్తుతం. అమెరికా వాళ్ళు ఇంకెక్కువ ఉన్నారు. బట్ ఇంకొక 5-10 yearsలో మనం హైయెస్ట్ అయిపోతాం. ఓకే, ఎందుకంటే మన పాపులేషన్ ఉంది కదా, 1.4 billion పాపులేషన్లో 1.5 lakhs అంటే చాలా తక్కువ. ఓకే, మనం కనీసం సంవత్సరానికి 10 లక్షలు చేస్తాం. సో అంటే చేయాలి. మన సంప్రదాయాలు, అలవాట్లు కానీ, మనం కూర్చునే విధానం కానీ ఇక్కడ ఎక్కువ మోకాళ్ళు మన దాంట్లో ఎక్కువ. ప్రపంచంలో ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ చూసుకుంటే 1:1. ఓకే, 100 hips వస్తే 100 knees వస్తాయి. బట్ ఇండియాలో 100 knees వస్తే 20 hips వస్తాయి, 1:4. అది ఇంతవరకు తెలియదు సైంటిఫిక్గా. బట్ వన్ ఆఫ్ ద హైపోథసిస్ అంటే మన కింద నుంచి చిన్నప్పటి నుంచి కింద కూర్చుంటాం కాబట్టి మోకాళ్ళు మడిచి మన మోకాళ్ళలో ఎక్కువ లోడ్ పడి మోకాళ్ళు పాడైపోతాయని ఒక హైపోథసిస్. బట్ అది ఇంతవరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. సో అది ట్రూ అయినప్పుడు అంటే ఇప్పుడు బిగ్ డిబేట్ జరుగుతుందా అంటే ఇండియన్ కమోడ్ బెస్టా, వెస్ట్రన్ కమోడ్ బెస్టా, ఏజ్ ఎక్కువ వాళ్ళకు వెస్ట్రన్ కమోడ్ కావాలని, కొంతమంది బోల్ ఈజీ సింపుల్ నే లేదు అక్కడ. ఇప్పుడు ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే మా పాత వాళ్ళు కదా మన పెద్దలు చెప్పింది ఏంటంటే బబుల్ మూమెంట్ బాగుంటుంది. బికాజ్ ఇలా కూర్చున్నప్పుడు మోకాళ్ళు పొట్ట మీద ప్రెషర్ వస్తే ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ పెరిగి సో టాయిలెట్లో మనం మల విసర్జన ఈజీగా ఉంటుంది, డిఫికేషన్ ఈజీగా ఉంటుంది అని ఒక థీసిస్, ఒక ఫార్ములా విచ్ ఈజ్ కరెక్ట్. బట్ ఆ ప్రాసెస్లో మోకాళ్ళు పాడైపోతున్నాయి. ఎందుకంటే మోకాళ్ళు ఇలా మడిచి కూర్చున్నప్పుడు పటర్లో ఫిమరల్ జాయింట్స్లో ట్రెమెండస్ ఫోర్సెస్ వస్తాయి కాబట్టి మోకాలు పాడవుతుంది. కాబట్టి మోకాలు అసలు ఆ ఇండియన్ టాయిలెట్లో కూర్చోకూడదు అనేది కొత్త కాన్సెప్ట్. తర్వాత బబుల్ ప్రెషరు, తర్వాత ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ అనేది పెద్ద అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం కాదు. మీరు హై ఫైబర్ డైట్ తీసుకుంటే ఎక్కడ వెస్ట్రన్ కమోడ్లో కూర్చున్న టాయిలెట్ వస్తుంది, అదే పెద్ద పాయింట్ కాదు. బట్ నా గట్టి నమ్మకం 2024 అంటే 21వ శతాబ్దంలో ఇండియన్ టాయిలెట్స్ బ్యాన్ చేయాలి. ఓకే, అది ఓకే సార్. సార్ ఇంకొకటి సార్, యాక్చువల్గా ఇప్పుడు ఈ కరోనా ఒక మానవ జీవితాన్ని అతలాకుతలం చేసింది, ఆరోగ్యంపై పెద్ద డిబేట్ తీసుకొచ్చింది. ఈ కరోనా అనంతరము హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ పెరిగాయన్నది నిర్వివాద అంశం. సో దానికి డైరెక్ట్గా కరోనా కారణమా? ఈ ఆర్థోపెడిక్ సర్జరీల్లో కానీ ఆర్థోపెడిక్ సమస్యల్లో కానీ కరోనా ఎలాంటి ప్రభావాన్ని చూపింది? కరోనా డైరెక్ట్గా అయిన తర్వాత కరోనా తర్వాత హార్ట్ అటాక్స్ పెరిగినాయి, అట్లానే హెవాస్కులర్ నెక్రోసిస్ పెరిగింది హిప్ జాయింట్లో. అంటే హిప్ జాయింట్లో ఆ బంతి గిన్నెకి రక్త ప్రసారం తగ్గింది. అది డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కరోనా అండ్ స్టీరాయిడ్స్ వల్ల కూడా జరిగింది. అది కాకపోతే కొంతమందికి స్టీరాయిడ్స్ తీసుకోకపోయినా కూడా దెబ్బ తీసుకుంది. కరోనాలో ఏమైందంటే ఎక్కడ బ్లడ్ వెసల్స్ ఉన్నా అక్కడ కొంత రక్తం గడ్డగట్టింది. ఇక్కడ రక్తం గడ్డగడితే హార్ట్ అటాక్ వచ్చింది, ఇక్కడ రక్తం గడ్డగడితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చింది, ఇక్కడ రక్తం గడ్డగడితే హెవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది. అట్లా కామన్ పెథాలజీ అది, దానివల్ల దెబ్బతిన్నది. సో డైరెక్ట్ ఎఫెక్ట్. ఇప్పుడు పాత రోజుల్లో కరోనా రాకముందు మేము వారానికి ఒక హిప్ చూస్తే గొప్ప, ఇప్పుడు రోజుకి 10 చూస్తున్నాం అలాంటి హెవాస్కులర్ నెక్రోసిస్. సో కాబట్టి చాలా అన్ఫార్చునేట్ హ్యాపెనింగ్ అది.